మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడుపున్న పుట్టిన వారిని మానవతా విలువలు వదిలేసి ముళ్ళ పొదల్లో డ్రైనేజీ కావల్లో పడేస్తున్న నేటి రోజుల్లో తమ కడుపులో పుట్టకపోయినా అమ్మా నాన్న లేని లోటును తీరుస్తూ ఆ పిల్లలకు మాతృత్వపు మమకారాన్ని పంచుతున్న రమేష్ దంపతులను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ గారు అభినందించిన పరిస్థితి. వారికి సత్కారం చేశారు. ఇదంతా కూడా ఆత్మకూరేసు మండలం గట్టికల్ గ్రామంలో అమ్మా నాన్న లేని ఇద్దరు చిన్నారులను అక్కున చేసుకున్న ఈ రమేష్ హేమలత దంపతుల గాథ. వారితో మాట్లాడదాం. వాళ్ళకి సమాజం నుంచే కాదు మొత్తం కూడా ఉన్నతాధికారుల నుంచి కూడా అభినందనల వెల్లువెత్తున్న పరిస్థితి. ప్రస్తుతం రమేష్ గారు ఏమనిపిస్తూ ఉంది? సమాజంలో ఎస్పీ గారు మీకు సన్మానం చేశారు, ఏమనిపిస్తుంది? ఈరోజు బిజీ షెడ్యూల్స్ వదులుకొని కూడా మన జిల్లా ఎస్పీ గారు గత 10 రోజుల నుంచి వాళ్ళు డేటు ఈరోజు ఫిక్స్ చేశారు. ఈరోజు వచ్చి వారు తోచిన సాయం వారు చేశారు. ఇంకా వారి పరిధిలో ఉన్న సహాయ సహకారాలు కూడా పిల్లలకు అందించి ఏర్పాటు చేస్తున్నారు. వారు జిల్లా పోలీస్ బాసు వారి చేతుల మీద సన్మానం అందుకోవడానికి కొంచెం గర్వపడుతున్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇంకా కూడా వాళ్ళ పిల్లలకు వారి ద్వారా ఇంకా కొంత సహాయ సహకారాలు అంతాయి. ఏదైనా కూడా ఈ సుమన్ టీవీ వారు మాత్రం చాలా స్ప్రెడ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. దాని ద్వారా నేను వాళ్ళకు ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్క రంగాలలో వాళ్ళ సహాయ సహకారాలు అందటం జరుగుతుంది. మేము మాత్రం సుమన్ టీవీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ముఖ్యంగా అమ్మ, తండ్రి విధి నిర్వహణలో బయటికి పోయినా కూడా మొత్తం పిల్లలను చూసే బాధ్యత నీ పైన ఎక్కువ ఉంది. ఏమైనా ఇబ్బంది పెడతారా? ఎట్లా మామూలుగా ఎటువంటి ఇబ్బంది పెడతారు? ఆయన పెట్టినా ఏం కాదు, మామూలుగా ఇబ్బంది పెట్టను. పిల్లలు ఎవరైనా పెడతారు. పిల్లలు అన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా, అందుకే ఇబ్బంది పెట్టినా నేను చూస్తా. ఈ పిల్లలిద్దరిని కూడా ఒక అమ్మలాగా సాదుతున్నాం. ఎట్లా వచ్చింది ఆలోచన? అసలు ఎందుకు మీకు ఫస్ట్ మొదటి నుంచి? వాళ్ళు మాకు ఇంటి పక్కన వచ్చారు. వాళ్ళు మాతోనే సంబంధం పెట్టుకున్న కాంచి మాకు బాండింగ్ అయ్యారు. అప్పటి నుండి కూడా నేను వాళ్ళు మా వ్యవసాయ భూములు చేసుకుంటూ మా ఇంట్లోనే పిల్లలు వదిలేసి కూలి అని పనికి పోతే మా దగ్గర వేసిపోతే మేమే చూసుకునేది. మా పిల్లల లెక్క చూసుకొని మేము చూసుకున్నాం. అప్పటి వాళ్ళ అమ్మ గుర్తొచ్చినప్పుడు ఏమైనా అడుగుతారా? వాళ్ళని ఎడువేరని అడుగుతారా? అడగరు, ఏనాడు అడగలే. అమ్మలేని లోటు నేను చూడలే, మంచిగా చూసుకున్నా. అందుకే వాళ్ళకి అసలు అమ్మ అనేది గుర్తురాదు. వీళ్ళిద్దరిని ఏం చేయాలంటే భవిష్యత్తులో చదువు చెప్పించి వాళ్ళని మంచిగా చదివిపించి వాళ్ళ కోరికలు మేము తీర్చాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వాళ్ళ జీవితంలో స్థిరపడేంత వరకు మీరు ఆ తల్లిగా మేమే చూసుకుంటాం. స్థిరపడేంత వరకు మేమే చూసుకుంటాం. ఆ బాధ లేకుండా ఏ బాధ ఉండదు. ఇది పిల్లలకు తల్లి లేని లోటు తీర్చుందని కేవలం తల్లిని పూర్తి స్థాయిలో మర్చిపోయి ఆమెను హేమలత గారిని తల్లి అనుకుంటున్న విధంగా వాళ్ళైతే తమ అనురాగాలు, మమత ప్రేమానురాగాలను పంచుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు వాళ్ళ జీవితంలో స్థిరపడేంత వరకు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఆ మాతృమూర్తి హేమలత అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మరోసారి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పమ్మా, ఎట్లా చూసుకుంటున్నారు రమేష్? మంచిగా చూసుకుంటారు వాళ్ళు. పాప వాళ్ళ అమ్మ కూడా రోటి రొమ్ము పెట్టి కూడా పాలు ఇచ్చింది. చేసిన నుంచి వాళ్ళ పిల్లల లెక్కనే చూసుకురు. ఒక పిల్లలు మనం ఎంత బాధ పెడితే ఎంత కొడతాం, కానీ వాళ్ళు అట్లా కాదు, మంచిగా చూసుకోవాలి. పిల్లలు మంచిగా చూసుకుంటారు. అయ్యా మంచిగా చూసుకుంటారు. వాళ్ళ అమ్మ పోయినా అలాగే పోయినా మంచిగా చూసుకుంటారు. మంచిగానే చూసుకుంటారు సార్. వాళ్ళు మంచిగా చూసుకోబట్టి వాళ్ళ కాడ ఉండగలుగుతారు, లేకపోతే ఎందుకుంటారు? మాసంటే వాళ్ళ కాడ ఉంటుర్రా? వాళ్ళు చూడబట్టి వాళ్ళ కాడ ఉంటుర్రు. మన కాడ రమ్మంటే వస్తారా? ఇప్పుడు రారు, ఎంత పెట్టినా రారు. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల మీద నోళ్ళు కాబట్టి వాళ్ళది బాధ్యత చూసుకుంటారు కాబట్టి వాళ్ళ కాడనే ఉంటారు. ఇది వీళ్ళ రమేష్ హేమలత గారు అయితే గ్రామస్తులు కూడా కొనియాడుతున్నారు. వాళ్ళు సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకు తల్లిదండ్రులు లేని లోటునైతే పూర్తిగా భర్తీ చేస్తున్నట్టు అయితే గ్రామస్తులు చెబుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రమేష్ హేమలత దంపతులకు ఏదైతే చేశారో, మానవత్వాన్ని పంచుతున్నారో, వాళ్ళ చేసిన సేవకైతే మొత్తం కూడా ప్రశంసల వర్షం అయితే వాళ్ళపై కురుస్తూ ఉంది. వాళ్ళ ఏకైక లక్ష్యం ఒకటే. ఇప్పుడు కేవలం వాళ్ళ పిల్లలు, సొంత పిల్లలు అయితే సెట్ అయ్యారు. వాళ్ళిద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించారు. ఈ చిన్నారులిద్దరిని కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజంలో ఒక గొప్ప స్థానంలో ఉంచాలనేదే రమేష్ హేమలత ధ్యేయంగా అయితే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి.
ధన్యవాదాలు.